ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా విజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం వైయక్తిక భేదాలు. ఇందులో 59 నుంచి 60 పేజీ వరకు ప్రజ్ఞా సిద్ధాంతాలు. మొదటిది ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం ఎవరు అభివృద్ధి పరిచారు? ఒకటి బినెస్టర్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్. ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి పరిచారు? బినెస్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హౌస్. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది, అంటే వీళ్ళ ప్రకారం ఏకకారక సిద్ధాంతం, వీరి ప్రకారం అంటే సింపుల్గా ఏకకారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది ఒక కారకం ఏకకారక సిద్ధాంతం. ఈ కారకం వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలు ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఈ కారకం వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలు ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఏ సిద్ధాంతం ప్రకారం గణితంలో ప్రతిభ కలిగిన విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టులోనూ అంతే ప్రతిభ కలిగి ఉంటాడు? ఏకకారక సిద్ధాంతం అంటే ఈ కారకం అనేది అన్ని సామర్థ్యాలు ఒకే ఉంటుంది. అంటే గణిత సామర్థ్యంలో సామాన్య, సాంఘిక, తెలుగు, ఇంగ్లీష్ సామర్థ్యాలు అన్ని సామర్థ్యాల్లో కూడా ఒకే విధంగా ఉంటుందని ఏకకారక సిద్ధాంతం అని తెలియజేస్తుంది. ఏ సిద్ధాంతం ప్రకారం గణితంలో ప్రతిభ కలిగిన విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టులోనూ అంతే ప్రతిభ కలిగి ఉంటాడు? ఏకకారక సిద్ధాంతం అంటే గణితంలో మార్కులు రాకపోతే మిగిలిన సబ్జెక్టులు కూడా వాడికి మార్కులు రావని అర్థం ఈ సిద్ధాంతం ప్రకారం. తర్వాత ద్వికారక సిద్ధాంతం. ఎవరు ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించాడు? స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. ఈ సిద్ధాంతంలో అంశాలను ఏ గ్రంథంలో పొందుపరిచాడు? ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథంలో. అంటే ద్వికారక సిద్ధాంతం యొక్క అంశాలను ఏ గ్రంథంలో పొందుపరిచాడంటే ఎబిలిటీస్ ఆఫ్ మెన్. ఎవరు పొందుపరిచారంటే స్పియర్మన్. సింపుల్గా ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథం రచించింది ఎవరంటే స్పియర్మన్ రచించిన గ్రంథం ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈ ద్వికారక సిద్ధాంతం అనే అంశాలను ఏ గ్రంథంలో పొందుపరిచాడంటే ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈ సిద్ధాంతం ప్రకారం, అంటే ద్వికారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలు ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు. అవి ఏంటంటే సాధారణ కారకం, రెండోది ప్రత్యేక కారకం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలు ఎన్ని కారకాలు ఉంటాయంటే 2 కారకాలు ఉంటాయి. రకాలు కాదు, కారకాలు ఉంటాయి. అవి ఏంటంటే సాధారణ కారకం, ప్రత్యేక కారకం. వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉండేది సాధారణ కారకం. సాధారణ కారకం అనేది వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుంది. సాధారణ కారకం. ఏది వేరువేరు వ్యక్తులు వేరుగా ఉంటుందంటే సాధారణ కారకం. వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉండేది సాధారణ కారకం. వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ఉండేది సాధారణ కారకం. ఏదో అనువంశిక సంబంధమైనది సాధారణ కారకం. సాధారణ కారకం అనేది అనువంశిక సంబంధమైనది, వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. వ్యక్తి చేసే అన్ని పనుల్లో కూడా ఉంటుంది. ఏది సాధారణ కారకం. వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అని ఏ కారకంపై ఆధారపడి ఉంటుంది? జీ కారకం అంటే సాధారణ కారకం. ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది ఏ కారకంపై ఆధారపడి ఉంటుంది? జీ కారకంపై. ఇక్కడ జీ కారకం లేదా సాధారణ కారకం అనేది వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుంది. వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది. ఇది అనువంశిక సంబంధమైనది. ప్రజ్ఞావంతుడు అనేది ఏ కారకంపై ఆధారపడి ఉంటుందంటే వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది ఏ కారకంపై ఆధారపడి ఉంటుందంటే జనరల్ కారకం, అంటే అదే సాధారణ కారకం. దేనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేస్తారంటే సాధారణ కారకం. ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేసేది కూడా సాధారణ కారకం. తర్వాత ప్రత్యేక కారకం. ఏది పరస్పర సంబంధమైనది? ప్రత్యేక కారకం. ఏది పరస్పర సంబంధమైన ప్రత్యేక కారకం? ప్రత్యేక కారకం ఏ పరీక్షల ద్వారా మాపనం చేస్తారంటే ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా. ప్రత్యేక కారకం ఏ పరీక్షల ద్వారా మాపనం చేస్తారంటే ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా. అదే సాధారణ కారకం దేని ద్వారా? ప్రజ్ఞా పరీక్షల ద్వారా సాధారణ కారకంను అంచనా వేస్తారు. అదే ప్రత్యేక కారకాన్ని ప్రత్యేక సామర్థ్య పరీక్షలు. ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడు ఏది తెలియజేస్తుందంటే ప్రత్యేక కారకం. ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలియజేసేది ఏంటంటే ప్రత్యేక కారకం. ఏది ఒక వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారుతుందంటే ప్రత్యేక కారకం. ఏ కారకం అనేది ఒక వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారుతుందంటే ప్రత్యేక కారకం. ఏది వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ఉంటుందంటే ప్రత్యేక కారకం. ఈ ప్రత్యేక కారకం పరస్పర సంబంధమైనది. దీనిని ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా మాపనం చేస్తారు. దీన్ని ప్రత్యేక కారకాన్ని. ఏ రంగాల్లో ప్రతిభావంతుడో ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలియజేసేది ప్రత్యేక కారకం. వ్యక్తి చేసే కృత్యాలను బట్టి మారేది ప్రత్యేక కారకం. వ్యక్తి చేసే కృత్యాలు అంటే వ్యక్తిలోనే చేసే కృత్యాలను బట్టి మారేది ప్రత్యేక కారకం. ఒక వ్యక్తి వివిధ రకాల కృత్యాలు చేసి వివిధ రకాల కారకాలు, ప్రత్యేక కారకాలు ఉంటాయి. వివిధ రకాల సామర్థ్యాలు ఉంటాయి. వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ఉండేది ప్రత్యేక కారకం. వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ఉండేది కూడా ప్రత్యేక కారకం. తర్వాత ఏకకారక, ద్వికారక అయిపోయింది. బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఈఎల్ థార్న్డైక్. బహుకారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఈఎల్ థార్న్డైక్. ఏ గ్రంథంలో ఈ విషయాన్ని పొందుపరిచారంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో. ఏ గ్రంథంలో ఈ విషయాన్ని పొందుపరిచారంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో. సింపుల్గా మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వాడు ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. ఈఎల్ థార్న్డైక్ ఏం ప్రతిపాదించాడంటే బహుకారక సిద్ధాంతాన్ని. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఈఎల్ థార్న్డైక్. ఇతను రచించిన గ్రంథం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. ఈ బహుకారక సిద్ధాంతం యొక్క ప్రతిపాదన ఈయన ఇందులో పొందుపరిచాడు.
ఏ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయంటే బహుకారక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. 1, 2 కాదు, అనేక కారకాల సముదాయం. ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయి. బహుకారక సిద్ధాంతం ప్రకారం ఈ కారకాల మధ్య సామ్యాలు ఉన్నప్పటికీ ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ కారకాల్లో సామ్యాలు అంటే పోలికలు ఉన్నప్పటికీ వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయి అంటే ఏ సిద్ధాంతం ప్రకారం అంటే బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు కదా, కాబట్టి ప్రజ్ఞ అనేది అనేక కారకాల సముదాయం. ఈ కారకాల మధ్య సామ్యాలు లేదా పోలికలు ఉన్నప్పటికీ వేటికవి స్వతంత్రంగా పనిచేస్తాయి. బహుకారక అయిపోయింది. సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతాన్ని సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే లూయి ఎల్ థర్న్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే లూయి ఎల్ థర్న్స్టన్. ఈ సిద్ధాంతం విషయాలను ఏ గ్రంథంలో పొందుపరిచారంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో. ఈ సిద్ధాంతంలోని విషయాలను ఏ గ్రంథంలో పొందుపరిచారంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో. ఈ సిద్ధాంతంలోని విషయాలను అంటే సామూహిక కారక సిద్ధాంతంలోని విషయాలను ఏ గ్రంథంలో పొందుపరిచారంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథం రచించిన వాడిది లూయి ఎల్ థర్న్స్టన్. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథం రచించినది లూయి ఎల్ థర్న్స్టన్. ప్రజ్ఞ అనేది అనేక రకాల సముదాయం. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగినవి అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయని ఎవరు పేర్కొన్నారంటే లూయి ఎల్ థర్న్స్టన్. ప్రజ్ఞ అనేది అనేక రకాల సముదాయం. అనేక రకాల సముదాయం. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగినవి అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ కారకాల సాన్నిహిత్యం కలిగినవి అంటే ఒకదానికొకటి దగ్గర ఉన్నవన్నీ సంబంధాలు కలిగి ఉన్నవన్నీ ఒక సమూహంగా ఏర్పడతాయని ఎవరు పేర్కొన్నారంటే లూయి ఎల్ థర్న్స్టన్. ప్రతి వ్యక్తి పనిలోని ఎన్ని రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నాడంటే 7. అవి ఏవంటే ప్రాథమిక సామర్థ్యం, పద ధారాళత, శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వివేచన సామర్థ్యం. లూయి ఎల్ థర్న్స్టన్ ప్రతి వ్యక్తి ప్రతి పనిలోనూ ఎన్ని రకాలైన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నాడంటే ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్టు కనుగొన్నాడంటే 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. మొదటివి మానసిక సామర్థ్యాలు ఉన్నట్టు కనుగొన్నాడంటే అవి ఏంటంటే 7 కనుగొన్నాడు. అవి ఏంటంటే ప్రాదేశిక సామర్థ్యం, పద ధారాళత, శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వివేచన సామర్థ్యం. ఏ సిద్ధాంతం ప్రకారం గణితం అభ్యసించే విద్యార్థులు సంఖ్యా సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం కలిసి పనిచేస్తాయి అంటే సామూహిక కారక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ప్రకారం గణితం అభ్యసించే విద్యార్థులు సంఖ్యా సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం కలిసి పనిచేస్తాయి అంటే సామూహిక కారక సిద్ధాంతం. థ్యాంక్ యూ.